ఫ్రెండ్స్. నీ గురించి వాళ్ళు అస్సలు మాట్లాడరే. అది నాకు తెలుసు. కొత్త కారా? నాది కాదు, నాన్నది. ఓ ఓకే. నిత్య, వావ్ వరుణ్, రియలీ నైస్. ఐమ్ హ్యాపీ ఫర్ యూ. డ్రైవ్ నో. నువ్వు నాకు రుణపడి ఉన్నావు. నేను ఎన్నిసార్లు నీ కారు నడపలేదు. అంటే నేనే నీకు రుణపడి ఉన్నాను నీ కారు నడిపించినందుకు. సో రుణం తీర్చేసుకుందాం. ఏమైంది? నథింగ్. రాధికకు నా గురించి తెలుసా? తెలుసు. నీ గురించి చెప్పకుండా నా గురించి చెప్పడం చాలా కష్టం. 10th ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీ వల్లే అని. 12th స్టాండర్డ్లో లాస్ట్ ర్యాంక్ వచ్చింది నా వల్లేనని. నువ్వు ప్రాన్స్ తినడం మొదలెట్టింది నా వల్లేనని, ఆపేసింది నా వల్లేనని చెప్పావా? నువ్వు కడుపు నొప్పిని చిన్నపిల్లాడిలాగా ఏడవడం, అప్పుడైతే భయం వేసింది కానీ తలుచుకుంటే నవ్వొస్తుంది. అలా 40 తినకుండా ఉండాల్సింది. నేను నీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను తెలుసా. సండే రోజు లంచ్కి ఒక అమ్మాయిని కామత్ హోటల్ లాంటి ప్లేస్కి తీసుకెళ్ళకూడదని, సినిమాకి ఎప్పుడు కరెక్ట్ టైంకి వెళ్ళాలని, బర్త్డే రోజు తనతో పాటే బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఉండాలని, హే, ఇలాంటి విషయాలు చాలా నేర్చుకున్నాను. దానికి నేనే థ్యాంక్స్ చెప్పాలి. అయినా నువ్వు నా దగ్గర చాలా నేర్చుకుని ఉంటావు కదా. రెండు విషయాలు. ఒకటి క్రికెట్. లెగ్ స్పిన్ ఏంటి, ఆఫ్ స్పిన్ ఏంటి, అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్. యాడమ్ గిల్క్రిస్ట్ ఎవరు? ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ అని నాకు తెలుసు. ఇలాంటి అందమైన ఫారెన్ ప్లేయర్స్ గురించి అడిగితే ఈజీగా చెప్పేస్తావు. సరే, రమేష్ పవర్ ఎవరు? సే దొరికిపోయావు. సో నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్కి ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. తను నాకు బాగా తెలుసు నిత్య. మా వదిన వాళ్ళ సిస్టర్. వస్తూ పోతుండేది ఇంటికి. తను నిజంగా చాలా మంచి అమ్మాయి. తన్ని చూడ్డానికి నేను ఫంక్షన్కి వచ్చాను. నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుందో చూద్దామని. నీ సంగతి ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్ళికంత సీన్ లేదు. ఎందుకు నిత్య? పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడుతుండేదాన్ని కదా. పెళ్లి గురించి కాదు వరుణ్, నీతో పెళ్లి గురించి. ఐఎమ్ సారీ నిత్య. ఈ ప్లేస్ అస్సలు మారలేదు. ఉయ్యాల కూడా అలాగే ఉంది వరుణ్. మిడిల్ క్లాస్ కాలనీ నిత్య, మారదు. నేను కూడా ఒకప్పుడు ఇక్కడే ఉండేదాన్ని, మర్చిపోయావా? ఒకప్పుడు నువ్వు కరెక్టే నిత్య. కాకపోతే ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నాకు ఇది అవసరం లేదు, నన్ను ఒంటరిగా వదిలేండి అని ఏది తెంచేసుకోకు. సరే, అసలు నువ్వు నాకు ప్రాబ్లమే రాకుండా చూడాల్సింది వరుణ్. నాకు ఇదంతా అవసరం లేదని నేను అనగానే నన్ను వదిలేసి వెళ్లాల్సింది కాదు. నీ పెళ్లికి 3 గంటల ముందే నేను ఈ విషయం చెప్పానని నువ్వు గుర్తుపెట్టుకో. యు మై బెస్ట్ ఫ్రెండ్ వరుణ్. నా గురించి నాకన్నా నీకు బాగా తెలుసు, అలాగే నీ గురించి నాకు. ఇవన్నీ చెప్పడానికే వచ్చాను. ఇదంతా చెప్పడానికి వచ్చావు, ఇంకేం లేదన్నమాట. ఇంకేం లేదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 1
నాన్న మీరు పడుకోలేదా? వరుణ్, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళింది ఆ అమ్మాయి కోసమే కదా. నువ్వు ఆయంలో చదివేటప్పుడు ఎలా ఉన్నావో, ఇక్కడ ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఎలా ఉండేవాడివో రెండూ నేను చూశాను. ఏదో జరుగుతుందని నాకు తెలుసు. మొన్న సడన్గా ఉద్యోగం పోవచ్చని చెప్పినా కూడా లెక్క చేయకుండా మనప్పాడు వెళ్ళావు. సాయంత్రం ఫంక్షన్లో ప్రకాష్తో మాట్లాడుతున్నప్పుడు మనప్పాడులో తను స్కూల్ నడిపిస్తోందని చెప్పాడు. అప్పు కూడా 2-3 సార్లు నిత్య గురించి మాట్లాడడం నాకు గుర్తుంది. ఒకసారి నువ్వు మీ అమ్మని కూడా పొరపాటున నిత్య అని పిలిచావు. అవును నాన్న, నేను తన కోసమే వెళ్ళాను. తన్ని కలవాలనే వెళ్ళాను, కలిశాను, గుడ్ బై చెప్పేశాను. గుడ్ బై చెప్పగలిగావా? ఇప్పుడు ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు కదా. రాధిక, ఆ మాత్రం భయం ఉండాలి. రాధిక ఈ ఇంట్లో పిల్లలాంటిది. తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నువ్వు వేరెవరినో ప్రేమిస్తూ తన గురించి ఆలోచిస్తూ రాధికని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. తనని సంతోషంగా ఉంచలేవు, అది చాలా తప్పురా. తను కూడా నిన్ను మర్చిపోలేదు కదా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఇది కాబట్టి దీనికి ఏం చేయాలో నీకు తెలుసు. వరుణ్, వరుణ్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ చెల్లిని అడుగు ఎందుకు వచ్చాను. క్లోజ్లో కావ్య, ఎందుకు వచ్చాను చెప్పు. నీ గురించి ఆలోచించనే లేదు. నువ్వు కాదు, నేనంట. మీ అక్క చెప్పింది. నిన్ను నమ్మేసి ఎలా రాను? నువ్వు పిలవగానే నేను పరిగెత్తుకున్నా రావడానికి నాకేమైనా పిచ్చా? మేము ఎప్పుడూ కలిసి ఉండలే అని చెప్పింది ఏ అక్క. చెప్పావు కదా మనపాడులో. నువ్వు చెప్పావని నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఆ రోజు నన్ను యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేస్తావని హోప్ కూడా లేదు. ఇక్కడికి వచ్చి నేను పెళ్ళికి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఎందుకు వచ్చావు నిత్య? మన ఇద్దరం ఒకరినొకరు దేశించుకోకూడదని చెప్పడానికి. వరుణ్, నానున్నారు. నాట్ నౌ, టాక్ టు లేటర్. మీ పేరెంట్స్ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? తన నా పేరెంట్స్ గురించి చెప్పిన ఆలోచించిందా? నేను నా మనసులో నీ గురించి ఏమనుకుంటే నీకేంటి? ఐ హేట్ యూ. సో వాట్? ఐఎమ్ సారీ వరుణ్. సారీ నేను చెప్పాలి.
ఎవరెవరు చెప్పాలి తెలుసా? రాధికకి, వాళ్ళ పేరెంట్స్కి, అమ్మకి, నాన్నకి, అన్నయ్యకి, వదినకి. పెళ్ళికి గంట ముందు పెళ్ళాపేసి ఇక్కడికి వచ్చినందుకు నన్ను చెప్పుతో కొడదాం అనుకునే వాళ్ళందరికీ నేను సారీ చెప్పాలి. సారీ చెప్తున్నావా? నేను నమ్మను, నేను నమ్మలేను. నువ్వు అసలు నా లైఫ్లో లేవనుకున్నా నిత్య. కానీ నేను నువ్వు వచ్చినప్పుడు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలనిపించింది. అందుకు ఐ హేట్ యూ. ఏడవకు నిత్య, ఏడవకు. అమ్మాయిలకి ఏడవటం ఈజీ, అంత మాత్రం నేర్చేయక్కర్లేదు. విద్య అక్క, ఏంటిది? నేను ఇక్కడేం చేస్తున్నాను? ఇది ఎవరు నువ్వు? నేను మీ అమ్మాయిని కలవడానికి వచ్చాను. 3 కాదు 2. నిత్య. నిత్య? తనకేం తెలీదు, నేనే వచ్చాను. నిత్య ఇప్పుడే వచ్చాను. వరుణ్ కృష్ణ. నిత్య, వాట్స్ హ్యాపెనింగ్? నాన్న చొక్కి తనతో నేను మాట్లాడు. నేను ఈ ఇంటికి చాలాసార్లు వచ్చాను. తను నాకు బాగా తెలుసు. స్కూల్లో ఏంటి 8 ఏళ్ళ వయసు అప్పటి నుంచే తెలుసు. అలక్నంద అపార్ట్మెంట్స్. లెవెన్త్ స్టాండర్డ్లో మీరు తన్ని సపరేట్ కార్లో 20 నిమిషాల ముందు స్కూల్కి పంపించేవారు, గుర్తుందా? నా కోసం. ఆంటీ, మీరు ప్యాక్ చేసిన ఎక్స్ట్రా లంచ్ బాక్స్ కూడా నా కోసం. కాలేజీలో తన సెల్ ఫోన్ పోయిందని చెప్పింది కదా, అది కూడా. ఆ ఫోన్ ఇంకా నాతోనే ఉంది. నా లైఫ్లో ఫస్ట్ 5 స్టార్ లంచ్ మీ క్రెడిట్ కార్డ్ మీద చేశాను అంకుల్. స్కూల్లో 10th క్లాస్ వరకు నాకు స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరిని వదులుకొని మీ అమ్మాయి కోసం వేరే స్కూల్లో జాయిన్ అయ్యాను.